ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం లేవీయు కాండము 24వ అధ్యాయం 2వ వచనం. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. దీపస్తంభం పవిత్ర రొట్టె. మోషేతో యెహోవా చెప్పాడు, గానుగ ఆడిన ఒలివ నుండి పవిత్ర తైలం తీసుకుని రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ఆ నూనె దీపాల కోసం ఆ దీపాలు ఆరిపోకుండా వెలగాలి. సన్నిధి గుడారంలో యెహోవా ఎదుట సాయంత్రం నుండి ఉదయం వరకు దీపం వెలిగేటట్టు అహరోను చూసుకుంటాడు. ఇది సాక్ష్యపు తెర ఎదుట ఉంటుంది. అది పవిత్ర స్థలంలో ఈ తెర వెనుకనే ఒడంబడిక పెట్టె ఉంటుంది. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. యెహోవా ఎదుట స్వచ్ఛమైన బంగారపు దీపస్తంభం మీద దీపాలను అహరోను ఎల్లప్పుడూ వెలగనిస్తూ ఉంటాడు. మంచి రకం గోధుమ పిండి తీసుకొని దానితో 12 రొట్టెలు చేయాలి. ఒక్కో రొట్టెకు 4 పాపుల గోధుమ పిండి ఉపయోగించాలి. యెహోవా ఎదుట బంగారు బల్ల మీద ఆ రొట్టెలను 2 వరుసలలో పెట్టాలి. ఒక్కో వరుసలో 6 రొట్టెలు ఉండాలి. ఒక్కో వరుస మీద స్వచ్ఛమైన సాంబ్రాణి వేయాలి. ఇది యెహోవాకు అర్పించబడిన హోమాన్ని ఆయనను జ్ఞాపకం చేసుకునేటట్టు చేస్తుంది. ప్రతి సబ్బాతు నాడు అహరోను ఆ రొట్టెలను యెహోవా ఎదుట క్రమంలో ఉంచాలి. శాశ్వతంగా ఇలా చేయాలి. ఇశ్రాయేలు ప్రజలతో ఈ ఒడంబడిక ఎప్పటికీ కొనసాగుతుంది. ఆ రొట్టె అహరోనుకు అతని కుమారులకు చెందుతుంది. వారు ఈ రొట్టెను పరిశుద్ధ స్థలంలో తినాలి. ఎందుచేతనంటే యెహోవాకు హోమంగా అర్పించబడిన అర్పణలో అది ఒకటి. ఆ రొట్టె ఎప్పటికీ అహరోను భాగం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.